శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం మనలో ప్రతి ఒక్కొక్కరికి ఒక్కో సమస్య అనేది ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు చాలానే ఉంటాయి. అలాగే మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా అది వ్యాపారం, చదువు, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి ఇలాంటి ఏ ఒక్క సమస్య ఉన్నా బాధపడకండి. వెంటనే శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయానికి కాల్ చేసి గురూజీ శివరామరాజు గారిని కన్సల్ట్ అవ్వండి. మీ యొక్క సమస్య అనేది పరిష్కారం అవుతుంది. మా కాంటాక్ట్ నంబర్ 8854461114. ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ లో ఒక వ్యక్తి మాట చెప్తాడు. అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు వస్తుంది, ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఎటువంటి వార్త వింటారు, ఎవరి నుండి వస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే మీరు అనేది చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరు అనేది అలంకాప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు తనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జీవితంలో గమనీయకమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఉంటుంది. ఇక ఈ చురుకు స్వభావం వలన నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను సాధిస్తూ అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖున శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కనుక ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి మాట చెప్తాడు. అయితే మీకు అనేది మీ స్నేహితుల నుండి కానీ, మీ యొక్క బంధువుల నుండి కానీ, మీ యొక్క చుట్టుప్రక్కల వాళ్ళ నుండి కానీ ఎవరిదో ఒకరిది ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ని అయితే వింటారు. ఇక ఉదాహరణకు ఇదివరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరడం లేదని మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? ఒక వ్యక్తి అడిగారు. ఒక వ్యక్తికి మీకు ఫోన్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం లేదా? మీరు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు, వారి నుండి తిరిగి రావడం లేదు, మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం కోసం ఒక ఫోన్ కాల్ ద్వారా అనేది రావడం, ఇక రిటర్న్ ఇస్తాము, ఆలస్యం అవుతుంది కదా అని రిటర్న్ ఇస్తామని ఈ విధంగా ఏదో ఒక రూపం అయితే ఖచ్చితంగా శుభవార్తను అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వార్తనైతే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలుగజేసేటువంటి అంశం అయితే చెప్పుకోవాలి. ఇక మిథున రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం
మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు బంధువుల నుండి మీరు ఒక ఆహ్వానాన్ని అయితే పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారి ఇంట్లో వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం. ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యే అవకాశాలు ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు జాతకులకు కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ రోజు కాస్త అయితే ఉపశమనం ఊరట కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు అని మీరెంత నిరాశకు లోనైనటువంటి సమస్యకు ఈ రోజు అయితే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ఇక మీకు మిథున రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు అనేది వ్యాపారం జరుగుతుంది కనుక వర్షం అనేది కురుస్తుంది. మీ పైన ప్రశంసల వర్షం కూడా కురిపిస్తూ ఉంటారు. అలాగే ఇక మీరు ఒక వ్యక్తి సహాయం చేసిన ద్వారా వారి నుండి కృతజ్ఞతలను పొందుకునే అవకాశాలు అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు పెద్దలను ఒప్పించడానికి మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశలో మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి. అయితే మీకు అనేది ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక మీ యొక్క ప్రతిఫలాన్ని ఈరోజు పొందుకుంటారు. అలాగే ఈ రోజైతే కనుక మీరు తగిన ప్రతిఫలానికి తగ్గట్టు ప్రశంసలను కూడా పొందుకుంటారు. ఈ రోజు తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, మీ యొక్క తోటి వ్యాపారస్తులతో కావచ్చు, మీ శ్రమకు తగిన గుర్తింపు మీకు అనేది ప్రశంసల ఘనంగా జరుపుతారు. మీరు అనేది సంతృప్తిగా ఉంటారు, ఆనందాన్ని పొందుకుంటారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. సూర్యాష్టకం పఠించండి. సూర్య భగవాను నమస్కరించడం, శ్రీరామచంద్రమూర్తులు సీతమ్మ దేవి వారిని ఆరాధించడం ద్వారా మీరు ఖచ్చితంగా పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే పేదలకు, అనాథలకు, అభాగ్యులకు గొడుగులను, పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా, పశుపక్షాదులకు ఆహారం దానం చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.